ఏం లేదు బాబాయ్, మనం సత్యబాబు గారికి బెల్లం చంద్రశేఖర్ గారికి ఖచ్చితంగా మనకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి సత్యబాబు గారికి ఎమ్మెల్యేగా వేసి ఆయన గెలిపించుకుంటే మళ్ళీ ఆయన మినిస్టర్ అయ్యి మన నియోజకవర్గానికి మళ్ళీ ఏమైనా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. బెల్లం చంద్రశేఖర్ గారు అనుకో ఆయన ఎంపీ అయితే మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఆయన పోరాటం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనం అవకాశం ఇచ్చామనుకో మళ్ళీ ఖచ్చితంగా ఇటువంటి సీసీ రోడ్లుగా నేర్పించడానికి గట్టిగా పోరాటం చేస్తాం. ఎందుకంటే మనం ఒకటే ఏంటంటే ఈ 10 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, సత్యబాబు గారిని గెలిపించాలి, అలాగే బెల్లం చంద్రశేఖర్ గారిని మనం ఇదే మన ఎజెండాతో వెళ్దాం. ఇదివరకు రోజులు వేరు. నేను వచ్చాను, మీ గొంతుగా నేను వినిపిస్తా, నేను అడుగుతాను గట్టిగా. మనం ఎవరిదైనా భయపడాలి చేయాలనేది ఉద్దేశాలు అయితే లేవు. నేనైతే అలా లేదు. నేను ఎక్కడైతే మన నర్సీ వాళ్ళకి వీళ్ళకి మనకి సముచితమైన స్థానం ఇస్తారని నమ్మితేనే నేను అక్కడ ఉంటాను, లేదంటే నేను ఉన్నాను. ఎందుకంటే నా గురించి మీరు వాకప్ చేయండి. నేను ఎన్నో టీవీ ఛానల్, ఎన్నో ప్రెస్ మీట్లు ఎన్నో రకాలుగా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ తెలిసి ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా నాకు పన్ను వేశారు. సో అందుకే నేనేంటంటే మీ అందరూ గొంతుగా నేను వినిపిస్తాను. మీరు ఖచ్చితంగా మన పార్టీని మనం గెలిపించుకోవాలి. బొత్స సత్యనారాయణ గారిని, చంద్రశేఖర్ గారిని మన ఉద్దేశంతో తిరుగుతున్నాం. ఇక మీద రోజులు పాత రోజులు వదిలేయాలి. ఇక్కడి నుంచి మనం అందరం మన కమ్యూనిటీ పరంగా మనం అందరం బలంగా వెళ్దాం. ఈశ్వరరావు గారు ఇప్పుడు పెద్దలు బసవ అంటే ఆయన చిన్న ఆయన పెద్ద తిరుగుతున్నారు. నాకేంటంటే నియోజకవర్గం బాధ్యతలు అంటే అవి చెప్పారు ప్రజెంట్ తిరగమని. మళ్ళీ మినిస్టర్ గారు వైజాగ్ రమ్మన్నారు కానీ మాకు కనీసం వాళ్ళంటే ఇక్కడ తిరగాలని నేను ఇక్కడ తిరుగుతున్నాను. జాన్సన్ మేడం ప్రచారం చేయమని. సో ఎందుకంటే మన నియోజకవర్గం ముందు మన తిరుగుతూ 4 మండలంలో ఉన్నటువంటి మన దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కమ్యూనికేషన్ చేసి రేపు మనం గట్టిగా నిలబడాలి. ఒక ఎంపీ తీసుకోవాలి, గట్టి తీసుకొని ప్రెసిడెంట్ కావాలి, మనల్ని దాటి ఎలా కొడుతూ మన